హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ స్విచ్ బోర్డు, ఐరన్ బోర్డుకి లేటెస్ట్ స్విచ్ బోర్డుని ఏ విధంగా మనము బిగించుకోవాలి, వైరింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ ఉన్న ఈ వైర్స్ మొత్తాన్ని ఏ విధంగా స్విచ్ బోర్డులో మనము స్విచ్చెస్ కానీ మిగతా పార్ట్స్ కానీ ఎక్కడైతే కనెక్ట్ చేసుకోవాలో అవి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ ఇంట్లో మీ కరెంటు బోర్డును మీరే నీట్గా బిగించుకోవచ్చు. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరిచ్చే ప్రతి ఒక్క లైకు మాకెంతో సపోర్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇది చూపించే ముందు స్విచ్ బోర్డును ఏ విధంగా వైరింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. హాయ్ అండి, ఇది స్విచ్ బోర్డు. ఈ స్విచ్ బోర్డుకి ఇది వచ్చేసి కవరు. మీకు నీట్గా ఉండటం కోసం చూపించడం కోసం నేను ఈ కవర్ను కూడా టచ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి మనకు ఫ్యాన్ స్విచ్. ఈ స్విచ్లు వచ్చేసి మనకు మొత్తం టోటల్గా 8 స్విచ్లు ఉన్నాయి. ఈ 8 స్విచ్ల్లో నాకు ఇక్కడ కావాల్సింది ఇన్వర్టర్ మీద ఒక ఫ్యాను, 2 లెడ్ లైట్స్. ఈ 2 లెడ్ లైట్స్ వెలిగేటట్టుగా ఈ 3 కనెక్షన్లు నాకు ఇన్వర్టర్ కనెక్షన్ కావాలి. అది ఇన్వర్టర్ కనెక్షన్ ఏ విధంగా ఇచ్చుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ ఈ అదర్ పాయింట్స్, ఈ 5 పాయింట్స్ వచ్చేసి ఒక పాయింట్ వచ్చేసి ఈ ప్లగ్కి వెళ్తుంది. ఈ ప్లగ్కి, ఎందుకంటే ఈ ప్లగ్కి డైరెక్ట్ కరెంటే కనెక్షన్ ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఐరన్ బాక్సులు కావచ్చు, మిక్సీలు కావచ్చు, ఏదైనా హెవీ వర్క్ చేసేవి ఈ ప్లగ్కి పెడుతుంటాం. కాబట్టి ఇక్కడ ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చామంటే బ్యాటరీ డెడ్ అయ్యే ప్రమాదం ఉంది. అందువల్ల దీనికి డైరెక్ట్ కరెంటే ఇచ్చుకోవాలి. అది ఎలా కనెక్ట్ చేసుకోవాలో ముందు బోర్డ్ బ్యాక్ సైడ్ ఎలా వైరింగ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ 5 పాయింట్స్ 1, 2, 3, 4, 5 ముందుగానే మనము బోర్డులో కింద పక్క ఉన్న ఈ పాయింట్స్ని డైరెక్ట్ చేసుకోవాలి. మొత్తం ఒకే వైర్ తోటి కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఈ 2 పాయింట్స్ డైరెక్ట్ కనెక్షన్ కలిపేశారు. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడికి వచ్చేసింది, ఈ పాయింట్కి వచ్చేసింది. ఇక్కడ నుంచి ఈ 2 పాయింట్లు కలిసినాయి. ఇక్కడ నుంచి ఇంకొక పాయింట్కి ఈ వైర్ తోటి కనెక్షన్ ఇచ్చా. ఇప్పుడు మొత్తం 5 పాయింట్స్ ఒకే వైర్ తోటి కనెక్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే మెయిన్ బోర్డులో నుంచి వచ్చినటువంటి కరెంటు వైర్ని ఇక్కడ ఒక పాయింట్కి కనెక్ట్ చేసేస్తాం. అప్పుడేమవుతుంది, కరెంటు ఈ మొత్తం 5 పాయింట్స్కి కింద భాగంలో సప్లై ఉంటుందండి. కింద భాగంలో సప్లై ఉంటుంది. ఈ కింద పాయింట్స్లో 1, 2, 3, 4, 5 ఈ 5 పాయింట్స్లో సప్లై ఉంటుంది. ఈ పై భాగంలోకి సప్లై రావాలంటే మనము ఇక్కడ ఏం చేయాలి, స్విచ్ ఆన్ చేయాలి. స్విచ్ ఆన్ చేస్తే అప్పుడు కింద ఉన్నటువంటి కరెంటు పై భాగానికి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్వర్టర్ కావాల్సింది 3 పాయింట్స్. చూడండి, 1, 2, 3 ఈ 3 పాయింట్స్ ఇన్వర్టర్ కనెక్షన్ కావాలి. దీనికి ఈ మెయిన్ వైర్ నుంచి మనము కనెక్ట్ తీసుకోకూడదు. వీటికి సపరేట్ కనెక్షన్ ఇచ్చేసేయాలి. ఈ 3 పాయింట్స్కి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకుంటే ఈ 3 పాయింట్స్ వచ్చేసి కరెంటు పోయినప్పుడు ఈ 3 ఆటోమేటిక్గా బ్యాటరీ మీద, ఇన్వర్టర్ మీద మనకు వెలగటం కానీ ఫ్యాన్ తిరగటం కానీ జరుగుతుంది. ఈ స్విచ్లు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయంటే అవి స్విచ్లు. ఇది వచ్చేసి 3 పిన్ ప్లగ్. ఇది 3 పిన్ ప్లగ్కి వచ్చేసి ఒక స్విచ్ని ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఈ పై పాయింట్ నుంచి ఇక్కడ వచ్చేసి లోడ్ పాయింట్ అంటే ఫేస్ పాయింట్కి ఒక వైర్ ఇచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఫేస్ వైర్ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి, దీని అమ్మటే ఉంది చూసారా, ఈ స్విచ్ వేయగానే ఇందులోకి కరెంట్ సప్లై వచ్చేస్తుంది. ఇది వచ్చేసి న్యూట్రల్ పాయింట్ అంటే ఎర్త్ పాయింట్ అంటారు దీన్ని. ఈ ఎర్త్ పాయింట్ చూడండి, ఇక్కడ నుంచి అంటే డైరెక్ట్గా బోర్డులోకి వచ్చే వైరు ఎర్త్ కనెక్షను ఇక్కడ ఇస్తామండి. ఇక్కడ నుంచి ఎర్త్ ఈ బోర్డులో ఇంకా దేనికి అవసరం అంటే ఇక్కడ ఇండికేటర్కి అవసరం. చూడండి, ఇది వచ్చేసి ఇండికేటర్ ఎలగాలి అంటే చూడండి, ఇక్కడ వచ్చేసి న్యూట్రల్ ఎన్ని ఇచ్చారు చూసారు, న్యూట్రల్ అంటే ఎర్త్. ఈ ఎర్త్ పాయింట్ని ఇక్కడ న్యూట్రల్కి ఇచ్చుకోవాలి. ఇది లోడ్ పాయింట్ చూడండి, ఇక్కడ నుంచి మెయిన్ వైర్లో నుంచి తీసుకోండి, కింద పాయింట్లో నుంచే ఫేస్ తీసుకోవాలి. ఎందుకంటే కరెంట్ ఉందో లేదో మనకు తెలియాలంటే ఇది ఎప్పుడు కరెంట్ ఉన్నప్పుడు వెలుగుతూనే ఉంటుంది. కరెంటు ఉందో లేదో ఎమ్మటే మనకు ఆటోమేటిక్గా తెలిసిపోయింది. కరెంట్ ఉందంటే మనకు ఇండికేటర్ వెలిగేసిద్ది. ఓకేనా. ఈ విధంగా డైరెక్ట్గా లోడ్ పాయింట్ ఇవ్వండి, ఇక్కడ నుంచి ఎర్త్ పాయింట్ ఇండికేటర్కి ఒక పాయింట్కి ఇచ్చేసేయండి.
అప్పుడు ఇండికేటర్ డైరెక్ట్గా కరెంట్ ఉండగానే మనకు చూపిస్తూ ఉంటుంది. కరెంట్ ఉంది అంటే ఇక్కడ లైట్ వెలుగుతూ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు ఈ వైర్స్ని ఒక్కొక్కటిగా బోర్డులో ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో మీకు క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి మెయిన్ బోర్డు నుంచి తీసుకున్న కరెంట్ సప్లై వైర్ ఇది. ఈ వైర్ని మనము బోర్డులో ఎక్కడ బిగించుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే, ఇది వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్ పెట్టేస్తున్నాను. చూడండి, ఫస్ట్ వచ్చేసి ఈ పాయింట్స్ అంటే లైట్లు వెలగాలంటే మనము స్విచ్ వేయాలి. స్విచ్ వేసినప్పుడు లైట్స్ ఆటోమేటిక్గా వెలుగుతాయి. అప్పుడు లైట్స్ వెలగాలంటే ఈ ఫేస్ వైర్లని స్విచ్లకి మనము బిగించుకోవాలి. స్విచ్లకి ఎక్కడ బిగించుకోవాలి అనేది చూపిస్తాను. చూడండి, ముందు ఈ వైర్లు మొత్తానికి కొంచెం లీడ్స్ తీసుకోవాలి జాగ్రత్తగా. కొంచెమే సరిపోయింది, ఎక్కువ అవసరం ఉన్నది ఫ్రెండ్స్, కొంచెం సరిపోతుంది. ఇవి 7 పాయింట్స్ ఉన్నాయి. ఒక పాయింట్ మనం ప్లగ్కి ఇచ్చాము. మొత్తం బోర్డులో 8 పాయింట్స్. ఓకేనా. ఏ పాయింట్ దేనికి వెళ్తుంది అనేది మనము చెక్ చేసుకోవచ్చు. అవసరమైతే చెక్ చేసుకోవాలి అంటే మనము మెయిన్ వైర్లో నుంచి మనం కరెంటు సప్లై తీసుకొని కరెంట్కి పెట్టి చూసుకోవాలి. ఇది మెయిన్ వైర్. ఈ మెయిన్ వైర్లో ఇది మెయిన్ వైర్. ఈ మెయిన్ వైర్కి ఒక పాయింట్ ఈ విధంగా పెడితే ఏ లైట్ వెలుగుతుంది అనేది మనకు తెలుస్తుంది. మెయిన్ వైర్ కనెక్షన్ మాత్రమే మనము మెయిన్ వైర్స్కి ఇచ్చుకోవాలి, మిగతా వాటిని ఇన్వర్టర్కి ఇచ్చుకోవాలి. చూడండి, మెయిన్ వైర్కి కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఏ విధంగా. ఇది కరెంట్ సప్లై, మెయిన్ కరెంట్ సప్లై వైరు. దీనికి ఏ పాయింట్ దేనికి వెళ్తుంది అనేది మనము ఈ వైర్కి మనం వైర్లు టచ్ చేసుకొని చూద్దాం. చూడండి, ఇది ఫ్యాన్ వైరు, బ్లూ వైరు. చూడండి, ఫ్యాన్ తిరుగుతుంది. వైర్ తీసేస్తున్నాను, ఆగిపోయింది. అంటే బ్లూ వైరు ఫ్యాన్ కనెక్షన్ అనేది అర్థమైపోయింది. లేదు, వెలగలేదు. ఒక సెట్టు వెలుగుతున్నాయి. చూడండి, చూపిస్తాను. వెలుగుతున్నాయి అంటే ఎర్త్ వైర్ ఆల్రెడీగా కనెక్షన్ వెళ్ళిపోయిందండి. చూడండి, ముందే కలిపేసాను ఎర్త్ వైరు. చూడండి, ఆ కార్నర్లో ఒకటి, ఈ కార్నర్లో, ఈ రెండిటికి కలిపి ఒకటే స్విచ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ 2 వైర్లు ఇన్వర్టర్కి వెళ్తాయండి. ఈ 2 వైర్లు ఇన్వర్టర్కి వెళ్తాయి. ఇంకొకటి పెట్టి చూద్దాం. ఓకే, ఈ వైర్ వచ్చేసి ఇన్వర్టర్కి వెళ్తుంది. ఈ గుర్తు పెట్టుకొని మనము ఈ 3 ఇన్వర్టర్కి, ఈ 4 డైరెక్ట్ కరెంట్కి స్విచ్లకి ఇచ్చుకోవాలి. ఎలాగ ఇవ్వాలో చూపిస్తాను. ఇందాక చెప్పాను కదా, ఈ కింద ఈ 3 పాయింట్లకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చానని. ఇప్పుడు ఫ్యాన్ కనెక్షను ఈ రెగ్యులేటర్కి, ఈ 2 పాయింట్స్ ఈ 2 టాప్ లైట్స్కి కనెక్ట్ చేసుకోవాలి. ఒక్కొక్క పాయింట్కి ఒక్కొక్క వైర్ని కనెక్ట్ చేసుకోవాలి. కరెంటు పోయినప్పుడు స్విచ్ చేసినప్పుడు ఇన్వర్టర్ మీద మనకు ఈ 3 స్విచ్లు పనిచేస్తాయి. ఫ్యాన్ తిరుగుతుంది, ఈ 2 లైట్లు వెలుగుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎలా మనము వైర్ కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. ఈ స్క్రూస్ లూజ్ చేసుకోండి. లూజ్ చేసుకొని చూడండి, ఇన్వర్టర్కి ఈ 3 వైర్లో ఒక వైర్ని చూడండి ఈ విధంగా పెట్టేసి స్క్రూ టైట్ చేసేసేయండి. ఓకేనా. ఒక ఇన్వర్టర్ పాయింట్ ఇచ్చేసాం ఒక స్విచ్కి. ఇంకొక స్విచ్ చూడండి, ఎర్ర వైరు. ఈ 2 ఇన్వర్టర్ పాయింట్స్. మూడోది వచ్చేసి చూడండి, ఫ్యాన్కి ఆల్రెడీగా రెగ్యులేటర్కి కనెక్షన్ ఇచ్చాం. ఈ 2 పాయింట్స్ని కలిపేసి టేప్ వేసుకోవాలి.
ఈ 4 పాయింట్స్ని ఈ మూడిటికి ఇక్కడ ఉన్న ఈ స్విచ్కి ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, దీనికి ఆల్రెడీగా ఈ పాయింట్ని మనం ఇక్కడ ప్లగ్కి ఇచ్చేసాం. అంటే ఒక పాయింట్ దీనికి సరిపోయింది. ఇక్కడ ఒక పాయింట్ ఖాళీగా ఉంది. ఈ పాయింట్కి వచ్చేసి ఒక వైర్ని ఇచ్చేసేద్దాం. ఇప్పుడు మొత్తము అన్ని పాయింట్స్కి మనము వైర్ కనెక్ట్ చేసాం. చూడండి, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్, ఇదొక స్విచ్. మొత్తం ఇక్కడ ఈ 4 స్విచ్లు ఒక పాయింట్ వచ్చేసి ప్లగ్కి ఇచ్చాం. ఓకేనా? ఇక్కడ ఈ 3 పాయింట్స్ ఇన్వర్టర్కి ఇచ్చాం. ఏది ఫేస్ వైరు? ఇది. ఈ ఫేస్ వైర్ని మనము ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి అంటే 5 పాయింట్స్ ఉన్నాయి. 5 పాయింట్స్ డౌన్లో మనము కింద పక్క ప్యారలల్గా ఒకే వైర్ కనెక్ట్ చేసాం. వీటిలో ఎక్కడైనా ఈ మెయిన్ వైర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ ఈ ఫస్ట్ పాయింట్లోనే కనెక్ట్ చేస్తున్నా. చూడండి, ఇది వచ్చేసి మెయిన్ వైర్ కనెక్షన్ ఇచ్చేసాం. మెయిన్ వైర్ కనెక్షన్ ఏమవుతుందో చూడండి. ఇక్కడ కరెంట్ వచ్చిందంటే సప్లై ఈ కింద ఉన్నటువంటి ఈ 5 పాయింట్స్కి వచ్చేస్తుంది. మనము ఈ పక్క స్విచ్ చేసినప్పుడు స్విచ్ ద్వారా కింద ఉన్న కరెంటు పైకి వెళ్ళిపోతుంది. అంటే మనము ఏ లైట్కి అయితే బిగించామో ఈ పై వైర్ని ఆ లైటు వెలుగుతుందని అర్థం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఈ వైర్ వచ్చేసి ఇన్వర్టర్ కనెక్షన్ వైర్. ఈ బోర్డులోకి ఈ వైర్ని కనెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ కనెక్ట్ చేసేసి టేప్ వేసాను. ఈ వైర్ని మనం ఎక్కడ బిగించుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇది ఇన్వర్టర్ వైర్. ఇక్కడ కానీ కింద భాగంలో ఈ 3 పాయింట్స్లో ఇన్వర్టర్ వైర్ని ఎక్కడైనా బిగించుకోవచ్చు. చూడండి, నేను ఈ పాయింట్లో బిగిస్తున్నాను. ఇక్కడ బిగించామంటే ఇన్వర్టర్ కరెంట్ పోయినప్పుడు ఈ 3 స్విచ్లకి కరెంట్ సప్లై వెంటనే వచ్చేస్తుంది. ఈ 3 మనకు కరెంట్ పోయినప్పుడు పనిచేస్తాయి. ఈ 2 లైట్లు వెలుగుతాయి, ఈ ఫ్యాను తిరుగుతుంది. ఇది ఇన్వర్టర్ కనెక్షన్. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఎర్త్ వైర్స్. ఈ మొత్తం ఇక్కడ వీటిల్లో ఈ బ్లాక్ వాటిలో ఒకటి మనకు మెయిన్ బోర్డులో నుంచి ఎర్త్ పాయింట్ ఒక పాయింట్ వస్తుంది. అలాగే వేరే బోర్డులోకి ఈ బోర్డులో నుంచి వేరే వైర్ ద్వారా ఎర్త్ పాయింట్ వెళ్తుంది. ఇవి వచ్చేసి ప్రతి ఒక్క పాయింట్కి ఒక్కొక్క ఎర్త్ వైర్, ప్రతి ఒక్క పాయింట్కి ఒక్కొక్క ఎర్త్ వైర్ ఇక్కడి నుంచి వెళ్తుంది. చూడండి, మొత్తాన్ని ఇక్కడ కంబైన్ చేసి కలిపేశాను. ఇక్కడి నుంచి బోర్డులోకి, ఎందుకంటే సాకెట్ పని చేయాలి కదా, సాకెట్ పని చేయాలంటే బోర్డులోకి ఖచ్చితంగా ఒక ఎర్త్ వైర్ కావాలి. సాకెట్ పని చేయాలి, దానికి తోడు ఇండికేటర్ కూడా పని చేయాలి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది ఎర్త్ వైర్స్. ఈ ఎర్త్ వైర్ని ఎక్కడ కనెక్ట్ చేసుకోవాలి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎర్త్ కనెక్షను ఈ 3 పిన్స్ అనేది చూసారా, ప్లగ్ ఇది. ఈ 3 పిన్ ప్లగ్లో న్యూట్రల్ చూసారా, ఇది ఎర్త్ పాయింట్ అంటారు. ఎర్త్ అంటే ఇది పైది గ్రౌండ్ ఎర్త్, ఇది న్యూట్రల్. ఈ వైర్ని ఈ న్యూట్రల్ పాయింట్లో కనెక్ట్ చేసుకోవాలి మనం. చూడండి, ఇక్కడ ఈ న్యూట్రల్ పాయింట్లో కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ న్యూట్రల్ పాయింట్, ఎర్త్ పాయింట్, న్యూట్రల్ పాయింట్ ఇక్కడ ఇచ్చుకోవాలి. మెయిన్ బోర్డులో నుంచి వచ్చిన న్యూట్రల్ పాయింట్ని చూడండి, ఈ ఇందులో నుంచి వచ్చిన న్యూట్రల్ పాయింట్ని ఇక్కడ ఇచ్చుకోవాలి. ఇక్కడ నుంచి ఒక పాయింట్ న్యూట్రల్ పాయింట్ ఇండికేటర్కి వెళ్తుంది. ఈ ఇండికేటర్ ఎలగాలంటే ఖచ్చితంగా న్యూట్రల్ ఉండాలి, ఎర్త్ ఉండాలి. ఇక్కడ నుంచి ఒక పాయింట్ మనం సప్లై తీసుకుంటాము, ఇక్కడ ఇచ్చేస్తాము, లోడు ఇచ్చేస్తాము. అప్పుడు ఇండికేటర్ బోర్డులో కరెంట్ ఉందో లేదో మనకు డైరెక్ట్గా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఈ వైర్ వచ్చేసి బయట బోర్డులోకి ఇన్వర్టర్ కనెక్షన్. ఈ బోర్డులో నుంచి ఆ బోర్డులోకి ఇన్వర్టర్ కనెక్షన్ ఇవ్వాలి కదా ఖచ్చితంగా. ఇక్కడ నుంచి ఇన్వర్టర్ కరెంటు ఈ వైర్లో నుంచి బయట బోర్డులోకి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రౌండ్ ఎర్త్. ఈ వైరు
గ్రౌండ్ ఎర్త్ వైర్. ఈ గ్రౌండ్ ఎర్త్ వైరు ఈ బోర్డులో చూడండి, ఇక్కడ గమనించారో లేదో, ఇక్కడ 3 మార్కులు ఇచ్చాడు చూసారా, ఇది గ్రౌండ్ ఎర్త్కి గుర్తు అనమాట. ఆ గ్రౌండ్ ఎర్త్ పాయింట్ని ఇక్కడ ఇచ్చుకోవాలి, ఈ పాయింట్కి ఇచ్చుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది గ్రౌండ్ ఎర్త్, ఇది న్యూట్రల్, ఇది వచ్చేసి లోడు, ఇవన్నీ పాయింట్స్. ఇది వచ్చేసి ఈ 2 ఇన్వర్టర్ కనెక్షన్స్, ఇది వచ్చేసి రెగ్యులేటర్, ఇది వచ్చేసి ఇండికేటర్. మొత్తం సప్లై ఇచ్చేసాం. ఈ 2 వైర్లు వచ్చేసి ఈ బోర్డులో నుంచి అవుట్ సైడ్ బోర్డులోకి కరెంట్ సప్లై. ఈ 2 వైర్స్ని డైరెక్ట్ కరెంట్ తోటి మనము కలిపేసేయాలి. ఈ మెయిన్ వైర్ కనెక్షన్, ఈ మెయిన్ వైర్ కనెక్షన్కి ఈ వైర్లు కలపాలి. చూశారు కదా, ఓకే. ఇక్కడ ఒక పాయింట్ కలిపేసేయచ్చు. చూడండి, కింద భాగంలో మాత్రమే మనము కలపాలి, ఎందుకంటే కరెంట్ సప్లై డైరెక్ట్గా వెళ్ళాలి కాబట్టి. పై భాగంలో కలిపామంటే స్విచ్ చేస్తేనే ఇందులోకి సప్లై వెళ్ళిద్ది, కాబట్టి పై భాగంలో కలుపుకోకూడదు. కింద భాగంలో కలుపుకుంటేనే డైరెక్ట్గా కరెంట్ అవతల బోర్డులోకి వెళ్ళిపోతుంది. చూసారు కదా కనెక్షను, బోర్డు కనెక్షను ఈ విధంగా ఇచ్చుకోవాలి. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వైర్లు మొత్తము కనెక్ట్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి మీకు కరెంటు ఉన్నప్పుడు సప్లై దేనికి వస్తుంది, కరెంటు లేనప్పుడు కరెంటు సప్లై దేనికి వస్తుంది చూపిస్తాను. ఓకేనా? మీకు ఈ టెస్టర్ తోటి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను మెయిన్ ఆన్ చేసి వచ్చాను, బోర్డులోకి కరెంట్ వచ్చిందో లేదో చూద్దాం. బోర్డులోకి కరెంట్ వచ్చిందంటే మనకు ఇండికేటర్ వెలగాలి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇండికేటర్ వెలుగుతుంది అంటే బోర్డులోకి కరెంటు మనకు వచ్చింది. చూడండి, ఆన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వచ్చింది కదా కరెంట్. మనకు ఈ విధంగా సాకెట్కి స్విచ్ని ఇచ్చుకున్నాం. నెక్స్ట్ ఈ స్విచ్లను కూడా చెక్ చేద్దాం. బోర్డుని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి పట్టుకోండి, ఎందుకంటే బోర్డులో కరెంట్ ఉంటుంది కదా, చూసి జాగ్రత్తగా పట్టుకోవాలి. చూడండి, కరెంట్ సప్లై వచ్చేసి ఇక్కడ ఈ 5 పాయింట్స్లో కరెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ కింద భాగంలో చూస్తున్నారు కదా, ఈ 5 పాయింట్స్లో కరెంట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఉన్నాయా? 5 పాయింట్స్లో ఉంటుందా? 5 పాయింట్స్లో సప్లై ఉండదు, ఎందుకంటే మనము స్విచ్లు ఆన్ చేయలేదు. స్విచ్ ఆన్ చేసామంటే 5 పాయింట్స్కి కరెంట్ సప్లై వస్తుంది. ఓకేనా? ఆన్ చేసి చూద్దామా? చూడండి, 1 2 3 4 5, ఈ 5 స్విచ్లు. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి 5 పాయింట్స్ కూడా కరెంట్ సప్లై వస్తుంది. ఓకే, చూడండి, ఈ విధంగా మనము మెయిన్ వైర్ సప్లైని ఈ కింద ఇచ్చుకోవాలి. మనకు ఏ లైట్స్ వెలగాలో, ఏ ఫ్యాన్లు తిరగాలన్నా పాయింట్స్ని పైన కనెక్షన్ ఇచ్చుకోవాలి. ఈ 3 స్విచ్లు వచ్చేసి ఇన్వర్టర్ కనెక్షన్. కరెంట్ పోయినప్పుడు మనకు ఈ 3 స్విచ్లు వెలుగుతాయి. చూడండి ఎలాగో. ఇన్వర్టర్ ఆన్ చేసి వచ్చాను, చూడండి ఒక్కసారి. ఇన్వర్టర్ కనెక్షన్ వెలుగుతుందా? చూడండి, ఇక్కడ ఇవి కూడా వెలుగుతుంది. ఈ 3 స్విచ్లు ఇన్వర్టర్కి కనెక్ట్ చేసాం. ఇక్కడ కూడా కరెంట్ ఉంటుందండి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ సప్లై ఉంది కదా. ఈ మెయిన్ సప్లై ఉంది కాబట్టి ఇక్కడ కూడా కరెంట్ ఉంటుంది. కరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా కరెంట్ ఉంటుంది. కరెంటు మెయిన్ వైర్ తీసేసామనుకోండి, ఇక్కడ నుంచి చూడండి, ఒకసారి తీసేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ మెయిన్ వైరు తీసేసాను, కరెంటు
దీనికే ఉంటుంది. ఇక్కడ ఉంటుందా ఇంకా కరెంటు? ఇక్కడ ఈ స్విచ్లకి ఈ మూటికి ఎక్కడ కూడా మీకు కరెంట్ ఉండదు. కానీ ఇక్కడ ఇన్వర్టర్కి ఉంటుంది చూడండి, ఇన్వర్టర్కి కరెంట్ ఉంటుంది. కరెంట్ పోయినప్పుడు ఈ విధంగా ఇన్వర్టర్కి కరెంట్ సప్లై వచ్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఇన్వర్టర్ కనెక్షన్ ఇచ్చుకోవాలి. మెయిన్ సప్లై మెయిన్ మనకు ఏది పెద్ద పెద్ద వర్క్ చేస్తాయో వాటికి మెయిన్ సప్లై ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బోర్డుని బిగించేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి ఈ కేసుని తీసేసి మనం బోర్డు బిగించుకోవాలి. ఈ వైర్లు మొత్తాన్ని జాగ్రత్తగా ఈ బోర్డులో సర్దేసేయండి నీట్గా. లోపల ఐడిల్గా ఏ వైర్ ఉంచకూడదండి. లీడ్స్ తీసిన వైర్లు ఏమీ ఉంచకూడదు. మొత్తము టేపింగ్ చేయాలి ఖచ్చితంగా, లేదంటే బోర్డు కానీ ఏదైనా వైర్లు కాలిపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీ స్విచ్ బోర్డ్ ఫిట్టింగ్ అయిపోయింది. ఒకసారి మెయిన్ ఆన్ చేసి వస్తాను.